విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలిని కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం, బాధిత పిల్లలకు పూర్తి ఉచిత విద్య అందిస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ఆయన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరమన్న ఆయన కార్మికులెవరూ ఆందోళనకు గురికావద్దని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. Announcing today 25 lakh crore rupees for each family. Not only regular employees, even outsourced employees for their family also. Today we are announcing 25 lakh rupees compensation. Other than all other benefits what they are getting, allocate the houses what they are actually living now for the family members. We decided to give education, free education to all their family members. One family member they will get one job. Even who are working outsources, that family also will get one permanent job. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.